హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అంటే మార్నింగ్ టిఫిన్స్కి యశుకి బాక్స్కి అయితే రెడీ చేస్తున్నాను ఎవ్రీడే మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయాలనేసి అయితే పెద్ద టాస్క్ అయితే అవుతుంది ఈరోజు అయితే నేను టమాటో గొజ్జు అండ్ చపాతీ అయితే చేస్తున్నాను ఇది ఆంధ్ర సైడ్ అయితే బాగా తెలుసు టమాటో గొజ్జు అనేసి అంటారు కొందరు టమాటో చట్నీ అనేసి కూడా అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తర అనేసి అంటారు కానీ మా సైడ్ అయితే టమాటో గొజ్జు అనేసి అంటారు ఈజీగా సింపుల్గా అయితే చేశాను దీంట్లో నేను కాకరకాయలు కూడా వేద్దాము అనేసి అనుకున్నాను కానీ యశు తింటాడో లేదో బాక్స్కి ఇచ్చంపించేది వద్దు అనేసి నేను ఓన్లీ టమాటో వేసి మాత్రమే గొజ్జు అయితే చేస్తున్నాను వీడియో ఫుల్ చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసే దానివల్ల నా వీడియో కొందరికైతే రీచ్ అవుతుంది దానివల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి నేను వచ్చేసి టమాటో గొజ్జుకి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ సాసులు వేసుకొనేసి సాసులు చిట్పటానిన తర్వాత మీరు కావాలంటే శనగబెల్లం అవంతా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా అయితే నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను యశుకి బాక్స్కి అని చెప్పేసి నేను సాసులు వేసుకొని సాసులు చిట్పటానిన తర్వాత ఎర్రగడ్డ అయితే వేసుకున్నానండి ఇలా అయితే ట్రై చేసి చూడండి దీంట్లోకి ఎగ్ వేసుకున్నా బాగుంటుంది మీరు ఏం కాంబినేషన్ చేసినా కూడా బాగుంటుంది అండ్ బరీది మనకి ఏమి వెజిటేబుల్స్ లేదు అంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది కొంచెం ఎర్రగడ్డలు వాడిన తర్వాత నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదా ఎండుమిరకాయలు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్లో ఉంటుంది నేను పేస్ట్ అయితే వేసాను ఎందుకంటే ఆడాడ చిక్కుకూడదు అనేసి నేను స్మాష్ చేసేస్తారా నేను పేస్ట్ అయితే వేసాను అండ్ దీంట్లో శుంఠి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేనేమీ వేయలేదు సింపుల్గా చేస్తాను దానివల్ల మరి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి టమాటాలు అయితే వేసాను టమాటాలు త్వరగా వేగాలంటే ఉప్పు అయితే వేయండి ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది అండ్ ఇది వచ్చేసి ఫుల్ స్మాష్ అయ్యే వరకు అంటే ఆయిల్లోనే ఫుల్ ఫ్రై అయ్యే వరకు వాటర్ అయితే యూజ్ చేయకండి వాటర్ యూజ్ చేసినారంటే టమాటాలు బిన్నె అయితే ఫ్రై అయ్యేది దానివల్ల నేను వాటర్ లేకుండా ఫస్ట్ ఫుల్ డ్రైగా అయితే నేను ఫుల్ ఇదైతే నేను వాడుకున్నానండి ఇది నాకు తెలిసిన వరకు ఒక టిప్ అనుకోవచ్చు మీరు నాకు తెలిసినది ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఎందుకంటే అందరికీ తెలిసి ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉండదు బట్ బాగా చేసే వాళ్ళకైతే ఇది బాగా తెలిసి ఉంటుంది నేనేమి వంటల్లో పర్ఫెక్ట్ అనలేదు నేను ఎలా చేస్తున్నాను అనేసి మాత్రమే నేను చూపిస్తున్నానండి ఆయిల్ అంతా ఫ్రై అయిన తర్వాత నాకు తెల్లగడ్డలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు తెల్లగడ్డలు చాలా ఇష్టం అని చెప్పేసి నేను దానికి తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను తెల్లగడ్డలు జజ్జిగొట్టి వేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసుకున్నా అండ్ 1 స్పూన్ ధనియా పొడి వేసుకున్నా అండ్ కొంచెం కారం పొడి వేసాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి టమాటోలు పులుపు ఉంటాయి నేను వచ్చేసి నాటికాయలు తీసుకోలేదు నేను ఈ కాయలు తీసుకున్న ఫారం కాయలు మీరు కావాలంటే నాటికాయలు తీసుకోవచ్చు నాటికాయలు పులుపు ఎక్కువ ఉంటుంది బట్ అది టేస్ట్ డిఫరెంట్ వస్తుంది ఈ కాయలు టేస్ట్ డిఫరెంట్ వస్తుంది కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా ఎందుకు వేసుకున్నానంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి రీజన్తో అయితే నేను వేసుకున్నాను మీరు దీంట్లో కావాలంటే చెక్క లవంగం పొడి కూడా వేసుకోవచ్చు నేను చెక్క లవంగం పొడి నాకు మార్నింగ్ బిజీ దీంతో అయ్యేది మార్నింగ్ స్కూల్ టైం అయిపోతుంది అనేసి దీంతో నేను వచ్చేసి గరం మసాలానే వేసాను అండ్ చపాతీ వచ్చేసి యశుకి బాక్స్కి చేస్తున్నాను కొంచెం ఆ పక్క నేను రైస్కి అయితే పెడుతున్నాను ఆఫ్టర్నూన్కి ఇంక లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలా అని చెప్పేసి ఫస్ట్ రైస్ చేసేస్తాను టమాటో గొజ్జు ఉంటుంది కాబట్టి మార్నింగ్ చపాతీ ఉంటుంది టిఫిన్కి అయితే అవుతుంది మా హస్బెండ్కి మాకైతే టిఫిన్కి అవుతుంది అని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తున్నాను ఫస్ట్ గొజ్జు చేసి పెట్టేస్తే చపాతీ వాళ్ళు వచ్చినప్పుడు ఉడుకుడుగ్గా చేయొచ్చు అనేసి నేను చపాతీకి అయితే నేను పెట్టినాను బట్ చేయాలి ఇలా అయితే ఉంటలు పెట్టుకుంటున్నాను కొంచెంగానే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ ఎవరు అంత ఎక్కువ చపాతీ తినరు ఎక్కువ నేను నైటే చేస్తాను కాకపోతే యశుకి బాక్స్ కావాలనేసి నేనైతే మార్నింగ్ చేస్తున్నాను టిఫిన్స్ ఎందుకంటే ఒక్కొక్కటి ఎప్పుడు రైస్ వేసి చంపించినా కూడా వానికి తిని బోర్ కొడుతుంది అని చెప్పేసి ఒక్కొక్క నాడు ఒక్కొక్క తర వెరైటీస్ అయితే ఇచ్చంపించేదానికైతే ట్రై చేస్తున్నాను బెస్ట్ పార్ట్ ఏమంటే ఏమి ఇచ్చంపించినా కూడా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తాడు నాకు అదొకటి హ్యాపీ అనిపిస్తుంది కొందరు పిల్లలు అయితే తిన్ను అంటారు బాక్స్ వాపస్ ఎత్తుకొని వస్తారు కానీ యశు మాత్రం ఇచ్చంపించినది ఫుల్ ఖాళీ చేసుకొని వస్తారు అదొకటి హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు తింటే దానికన్నా ఏముంటుంది దానికన్నా సంతోషం ఏముంటుంది
తర్వాత నేను యశుకి ఫస్ట్ ఒక 3 చపాతీస్ అయితే వేసాను, ఎందుకంటే బాక్స్కి అండ్ తినేదానికి అనేసి 3 చపాతీస్ చేసి ఫస్ట్ యశుకి కాల్చి ఇచ్చేసాను. యశు అయితే స్నానం చేసేసి ఇంకా స్నానం కూడా చేయలేదు, స్నానం చేపియాలి. చపాతీ కాల్చేసిన తర్వాత స్నానం చేపించేద్దాము, నాకు ఉడుకుడుగా తినేసి స్కూల్కి అయితే రెడీ చేసి వెళ్తాడు అని చెప్పేసి తర్వాత యశుని అయితే నేను స్కూల్కి అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఈరోజు అయితే వాటర్ వచ్చాయి, వాటర్ కొట్టేసి బట్టలు అయితే వాష్కి వేయాలి. బట్టలు వాష్కి వేసి కొంచెం ఇంట్లో అయితే ఎక్కువ పనే ఉంది ఈరోజు అందుకే సింపుల్గా మార్నింగ్ రొటీన్ మాత్రమే నేను వీడియో తీస్తున్నానండి. మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చింటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్ ఉన్నాయి అనేసి అంటే చెప్తే కూడా నేను తిద్దుకునే దానికైతే ట్రై చేస్తాను. తర్వాత నాది హాస్పిటల్కి విజిట్ చేయాలి నేను, ఎందుకంటే 8 మంత్ పడుతుంది కాబట్టి నేను హాస్పిటల్కి అయితే పోయి రావాలి. ఎప్పుడు పోవాలి అని చెప్పేసి డాక్టర్కి అయితే ఒకరు అడగాలి, ఎప్పుడు రావాలి అని చెప్పేసి అప్పుడైతే నేను మీకు అప్డేట్ చేస్తానండి. నేను బాక్స్కి అయితే రెడీ చేసేసాను, చపాతీ వేసేసి బాక్స్కి అయితే రెడీ చేసేసి యశన్ అయితే స్కూల్కి అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించానండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై.